పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, పుతిన్ గారి పర్యటన 2 రోజులు, యుద్ధం ఆల్మోస్ట్ ముగిసిందని అందరూ భావిస్తున్న తరుణంలో, ముగిసిందో లేదో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి. ఎవరి భయాలు వాళ్ళకున్నాయి, ఇటు రష్యాకి ఇటు ఉక్రెయిన్కి. సరే, ఆయన ప్రపంచ శాంతి దూత డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు యుద్ధం ఆపేయటానికి. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఇక్కడికి రావటం అనేది, అంటే కేవలం ఆయన ఒక్కరిగా రావట్లా, ఒక వ్యవస్థ మొత్తం వస్తుంది. 2 రోజుల పాటు జరిగే సుదీర్ఘమైన మంతనాల అవుట్కమ్ ఎలా ఉండబోతోంది? మొదట సరే 4th to 5th ఇవాళ రేపు పుటిన్ భారతదేశంలో పర్యటిస్తారు. రష్యాతో మనకున్న అత్యంత ఆప్తమైన సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఇది చాలా కీలకమైనటువంటి అంశం. పైగా అమెరికా ఆంక్షలు మన మీద, ఆయిల్ కొనద్దు రష్యా నుంచి అనే ఆంక్షలు ఉన్న నేపథ్యంలో మనకి వాళ్ళకి రష్యాకు ఉన్నటువంటి సంబంధాలకి ఇది మళ్ళీ ఒకసారి పరీక్ష కాదు, కానీ కొంత ఆ ఒడిదుడుకులు మనం ఎలా తట్టుకోబోతున్నాం, ఆ స్నేహాన్ని మనం ఎలా కాపాడుకోబోతున్నాం అనేది కూడా ప్రశ్నగా ఉంటుంది. మీరు అన్నదాల్లో శాంతి దూత ట్రంప్ అనేది, మళ్ళీ అదే పక్కన ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగాలంటున్నాడు, వెనిజులాతో యుద్ధం మొదలు పెడతానంటున్నాడు. అంటే ఆయన శాంతి దూత కాలేడు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా ఉన్నవాడు ఎవడు శాంతి దూత కాలేడు. అమెరికాలో ఆయుధాల లాబీ బలమైంది, డిఫెన్స్ లాబీ, అంటే ఆయుధాల కంపెనీలు అత్యంత శక్తివంతమైనవి. వాళ్ళు కొనమని చేయిమెలి పెడితే అవసరమైతే యుద్ధాలు మొదలు పెట్టాలి, ఆయుధాలు వాళ్ళ దగ్గర నుంచి కొనాలి, వాళ్ళ లాభాలు పంట పండాలి. ఇప్పుడు కూడా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా అమెరికా ఏం నష్టపోయింది? అమెరికా లాభపడింది. యాక్చువల్గా అమెరికా లాభపడింది. అమెరికా ఆయుధాల కంపెనీలు లాభపడ్డాయి. భారీ ఎత్తున వాళ్ళ షేర్లు ఎలా పెరిగినాయో చూడండి. యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత, యుద్ధం జరుగుతున్న క్రమంలో అమెరికా ఆయుధాల కంపెనీలు, యూరోపియన్ దేశాల ఆయుధాల కంపెనీల షేర్ల విలువలు భారీగా పెరిగిపోయింది. ఆయుధాల కంపెనీలకు లాభాలు చేయడానికి యుద్ధాలు చేయాలి. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగితే వెనిజులాతో యుద్ధం మొదలవ్వాలి. కాబట్టి ఎక్కడా యుద్ధాలు చచ్చిపోకుండా కాపాడటమే అమెరికా ప్రభుత్వం పని, డిఫెన్స్ లాబీ తరఫున, డిఫెన్స్ లాబీ కోసం. సో శాంతి దూత అనేది మీరు నాకు అర్థమైనది, కొంచెం దానిలో అది కొంత వ్యంగ్యం అనేది, శ్లేష ఏదో అంటారు కదా, శాంతి దూత. సరే, తర్వాత రెండోది ఏంటంటే ఇవాళ మనకి చాలా 4-5 తారీఖులు ఇవాళ పుట్టిన రావటం అనేది మన ప్రభుత్వ నిబద్ధత మనకు. ఎందుకంటే పుటిన్ నిబద్ధత సరే కాసేపు పక్కన పెడితే, పుటిన్ ఆ యుద్ధం ఆగాలంటే పుటిన్ అడుగుతున్నాయి క్లియర్గా ఉన్నాయి. పుటిన్ అడుగుతుంది ఏంటంటే డాన్బాస్ ప్రాంతం మొత్తం మాకు సరెండర్ చేయాలి, మేము ఆక్యుపై చేసుకోగలిగిందే కాకుండా మిగతా భాగంలో ఎక్కడైతే యుక్రెయిన్ సైన్యాలు ఉన్నాయో అవన్నీ విత్డ్రా అయిపోయి ఆ ప్రాంతం మాకు ఇచ్చేయాలని అడుగుతున్నాడు. ఎందుకంటే డాన్బాస్ అనే ప్రాంతం అసలు యుద్ధం వివాదం నాటో జోక్యం చేసుకుంటుంది, నాటోలో యుక్రెయిన్ చేరుద్దనే దాంతో మొదలు పెట్టడం కనపడుతుంది. నాటోలో యుక్రెయిన్ చేరుద్దనే దాంతో అదొక ట్రిగర్ పాయింట్. దాంతో పాటుగా మేజర్ ఇది ఏంటంటే డాన్బాస్ అనే ఏరియా ఇంకోటి ఏదో ఉంది, 2 ఏరియాల్లో రష్యన్ డామినేషన్ ఉన్న ఏరియాస్ అయ్యి, రష్యన్స్ ఎక్కువగా ఉన్నా ఆ ప్రాంతంలో రష్యాలో కలవాలనేది మెజారిటీ ప్రజల కోరిక, రష్యాలో కలిసిపోవాలనేది యుక్రెయిన్ నుంచి విడిపోయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని అణచివేయటంలో యుక్రెయిన్ యుద్ధం మొదలవక ముందు 2022లో యుద్ధం మొదలవక ముందు చాలా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి దీనికోసం. అయితే ప్రధానంగా ఇక్కడ మీకు యుద్ధం మొదలవక ముందు ఉన్న వాతావరణం ఏంటంటే డాన్బాస్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అణచివేతలు సాగుతున్నాయి, ప్రజల మీద దమనకాండ సాగుతుంది రష్యా అనుకూల ప్రాంతంలో. దాని మీద ఇప్పుడు మనం బంగ్లాదేశ్లో పాకిస్తాన్ వ్యతిరేక ఆందోళనలు, పాకిస్తాన్ అణచివేత జరుగుతున్న క్రమంలోనే పశ్చిమ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో మనం సైన్యాలు వెళ్ళటం అలాంటిదే ఆ సిచ్యువేషన్ కూడా. డాన్బాస్ ప్రాంతంలో యుక్రెయిన్ సేనలు చేస్తున్నటువంటి అణచివేతనికి వ్యతిరేకంగా ఆ రోజు రష్యా జోక్యం చేసుకోవడం, యుద్ధం మొదలవడం జరిగింది. కాబట్టి డాన్బాస్ విముక్తి చెందకుండా, అది తనకు దక్కకుండా, అక్కడ ప్రజల ఆకాంక్షలు, మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకు తనతో కలవకుండా రష్యా యుద్ధం ఆపే అవకాశం లేదు. కాబట్టి దాని విషయం కాసేపు పక్కన పెడితే జెలెన్స్కీ పని అయిపోయింది. నేను మొదట్లో అప్పట్లో వీడియోలు కూడా చేసాం, చాలా వీడియోలు చేసాం. యుద్ధం మొదలైనప్పుడు, రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు అంతిమంగా జెలెన్స్కీకి ఈగతే పట్టుద్ది అనేది తెలిసిందే. పైగా జెలెన్స్కీ ఈ మధ్యకాలంలో స్కామ్ లో కూడా ఇరుక్కున్నాడు, డిఫెన్స్ స్కామ్ లో. అదే బాగా సంపాదించుకున్నారు వీళ్ళంతా. ఇదంతా యుద్ధం పేరుతో అమాయకమైనటువంటి యుక్రెయిన్ ప్రజలు చచ్చిపోయారు దారుణంగా. అమెరికా ఆయుధాల కంపెనీలు లాభాలు పొందినాయి. ఆ స్కాములు వీటిల్లో ఆ వచ్చిన డబ్బుల్లో, యుద్ధం పేరుతో వచ్చిన డబ్బుల్లో జెలెన్స్కీతో పాటుగా జెలెన్స్కీ సహచరులు బాగానే బాగుపడ్డారు. డిఫెన్స్ మినిస్టర్లు ఎవరికి వాళ్ళు శవాల మీద పేలాలు ఏర్పడిన రీతిలో తమ దేశ ప్రజల్ని బలిపెట్టి వీళ్ళు బాగుపడ్డారు. కాబట్టి అంతిమంగా యుక్రెయిన్ నష్టపోయింది, యుక్రెయిన్ ప్రజలు నష్టపోతున్నారు. సరే, ఇది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మనకు సంబంధించినంత వరకు ఆయిల్ మనం కొనబోతున్నామా, కంటిన్యూ చేయబోతున్నామా లేదు, ఇవాళ ఎజెండాలో అది కూడా ఒక అంశంగా ఉంటుంది. పుటిన్ అండ్ మోడీ మధ్య చర్చల్లో ఆయిల్ విషయం ఉందండి. ఆయిల్ అండ్ ఎనర్జీ 2 ఉన్నాయండి, ఉంటాయి. కానీ అమెరికా ఇక్కడ ప్రధానంగా మన మీద రష్యా
చైనా మీద పెట్టిన ఆంక్షలు యూరోపియన్ యూనియన్ కొంటుంది, కొంటుంది, ఇవన్నీ తనే వ్యాపారం చేస్తున్నాం రష్యాతో. కానీ మన మీద ఎందుకు వచ్చారంటే ఇక్కడ మనకి బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరుగుతున్నాయి, అది ఇంకా ముగియేలా, చర్చలు ఇంకా అవలా. కాబట్టి దానిలో మనం చెయ్యి మెలిపెట్టడం కోసం 25% టారిఫ్ వేశారు రష్యాతో. టారిఫ్ అంటే ఫైన్ లాగా పెనాల్టీ లాగా వేశారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు 25% అదనంగా ఉన్న 25కి అదనంగా వేశారు. అది ఎందుకు వేశారంటే మన చెయ్యి మెలిపెడుతున్నాడు. బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ లో వ్యవసాయ రంగాన్ని, భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా ఎగుమతులకు ఓపెన్ చేయమనేది, డైరీ రంగాన్ని ఓపెన్ చేయమనేది ప్రధానమైన వాళ్ళ డిమాండ్. అలాగే రష్యా నుంచి కాకుండా తన దగ్గర నుంచి చమురు కొనమని. ఈ మధ్యకాలంలో మనం కొంటున్నాం కూడా పెంచాం. వాళ్ళు ఆంక్షలు పెట్టి రష్యా నుంచి కొనద్దని బెదిరింపులు చేసి 25% టారిఫ్ అదనంగా వేసిన తర్వాత మనం అమెరికా నుంచి ఆయిల్ దిగుమతులు పెంచాము. ఇది డేటా. కాబట్టి పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. రష్యా ఆయిల్ కొనద్దంటే మా ఆయిల్ కొనండి, అంతేగాని అదేమి పెద్ద రష్యా యుద్ధం ఆపటం కోసం కాదు. వాళ్ళ అసలు ఉద్దేశం అది కాదు. మనం ఆయిల్ అమెరికా నుంచి కొనాలి, వాళ్ళ లెక్కది. ఆయిల్ కొనాలి బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ లో. కాబట్టి ఏంటో మన చేయి మెలి పెడుతుంది. అసలు ఉద్దేశం రష్యా యుక్రెయిన్ యుద్ధం అసలు కారణం కాదు. తన వ్యాపారం భారతదేశంతో తన ఇష్టానుసారం భారతదేశ వ్యవసాయ రంగాన్ని కబ్జా చేయాలి. తన సబ్సిడైజ్డ్ అగ్రికల్చర్ ని లో కాస్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ తో భారత మార్కెట్ ని ముంచెత్తాలనేది, తన వ్యాపారం చేసుకోవాలనేది. భారత వ్యవసాయం ఎటుపోయినా, భారత పాడి పరిశ్రమ ఎటుపోయినా దీనికోసం చేస్తున్న పనులు. కాబట్టి ఏంటి, ఈ సందర్భంలో మనం రష్యన్ ఆయిల్ కొంటం ఆపటం అంటే అది ఆయిల్ పరంగా రష్యాకి ఎంత నష్టం, ఆయిల్ పరంగా రష్యా వ్యాపారం ఎంత దెబ్బతింటుందో పక్కన పెడితే, అక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇంకా స్నేహం అని చెప్పుకునే దానికి అర్థమే ఉందని. ట్రంప్ గురించి కూడా మనం అదే కదా అంటుంది. మోడీ గారు ట్రంప్ చాలా అంటకాగినటువంటి, అంటే బాగా దగ్గరగా సన్నిహితంగా, అప్పుడు మోడీకి అసలు క్యాంపెయిన్ చేసినట్టేగా 2000 నెక్స్ట్ ఎలక్షన్ నుంచున్నప్పుడు బిడెన్ గెలిచిన సందర్భంలో ట్రంప్ మీద, ఆ ఎలక్షన్ లో ట్రంప్ కి మోడీ క్యాంపెయినే చేశారు. అట్లాంటి సందర్భం నుంచి ఈరోజు మరి అది ట్రంప్ ఆ రకంగా బిట్రే చేస్తున్నాం, మనం చేస్తాం పోతున్నాం. మరి ఇప్పుడు ఇట్లా పుటిన్తో రష్యాతో మన స్నేహ సంబంధాలు కూడా చిన్న పరీక్షా సమయం. ఎందుకంటే ఇది దేశాల మధ్య సంబంధం కాదు, అంటే ప్రభుత్వాల మధ్య సంబంధం కాదు. రష్యాతో మనకున్న సంబంధం ప్రజల సంబంధం. ఈ దేశంలో ఎవ్వరు, ఒక్క మనిషి కూడా రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడు. అంత ఇష్టం మనకి రష్యా అంటే. రష్యన్ ప్రజలు కూడా మనం అంటే అంతే ఇష్టపడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు ఆయిల్ విషయంలో మన స్టాండ్ ఏంటో పుటిన్ కూడా చెప్పాల్సి వస్తుంది. మన స్టాండ్ ఏంటి, ఎలా ఉండబోతున్నాం అనేది. కేవలం అమెరికా నుంచి ఆయిల్ ఎక్కువ కొంటాం, రష్యా నుంచి తగ్గించడమే కాదు అది. అది కొంత స్నేహబంధం, ఎంతవరకు మన పటిష్టమైన బంధం ఉంది రెండు దేశాల మధ్య అనేదానికి ఇది ఒక పరీక్షా సమయం. దాంతోపాటు ఆయుధాల కొనుగోలు ఉన్నాయి. ఇప్పుడు SU ఏదో విమానాలు కొనుగోలు చేయాల్సి ఉంది తాత్కాలికంగా పెండింగ్. అది కొనాల్సి ఉంది, కానీ తాత్కాలికంగా దాన్ని పెండింగ్ లో పెట్టారు. ఎందుకంటే అమెరికాతో బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల్లో ఉంది కదా. మళ్ళీ ఇక్కడ నుంచి కనుక కొంటే ఆయుధాలు SU విమానాలు కనుక కొంటే రష్యా నుంచి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది ఏమని చెప్పి దాన్ని తాత్కాలికంగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి అగ్రిమెంట్ చేయడానికి. అంటే అంత మాత్రం ట్రంప్ కదా అర్థం కాదా, రేపు పొద్దున మళ్ళీ కొంటారు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోతాయి. ట్రంప్ చాలా తెలివైనవాడు వ్యాపార విషయంలో. మిగతా విషయాల్లో ఆయన బుద్ధిమాంద్యం ఉన్నా కానీ చాలా విషయాలు, ఇట్లాంటి విషయాల్లో చాలా తెలివైనవాడు. కాబట్టి ఏంటంటే ఆయన అర్థమవుతాయి, ఆయన ఈ విషయంలో మనం చేయి మెలిపెట్టుకున్నాడు. కాబట్టి మనం ఎంత తెలివితేటలు చూపించినా దీన్ని మించింది ఏంటంటే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ని కాపాడుకోవటం, రష్యాతో మన సంబంధాన్ని కాపాడుకోవటం, శాశ్వత ప్రాతిపదికన మనకి ఇంకోటి కూడా మనకి లెవరేజ్. పాకిస్తాన్తో ఘర్షణ నిరంతరంగా ఉంది, చైనాతో మనకి విభేదాలు అనేకం ఉన్నాయి. ఎంత మొన్న పోయి వచ్చినా కానీ జీని కలిసిన ట్రంప్ మోడీ గారు విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రష్యా అనేది మనకు ఒక మీడియేటర్ గా, అంటే రష్యా చైనాతో భారతదేశానికి మధ్య అమెరికా పనికిరాదు. ఈ విషయాలు ఖచ్చితంగా ప్రూవ్ అయింది. అది పాకిస్తాన్తో వివాదం వచ్చినా మనకి మధ్యలో నిలబడగలిగింది, మనకు కొంత బఫర్ లాగా ఉండగలిగింది రష్యా. కాబట్టి ఆ సంబంధాన్ని కాపాడుకోవటం మనకి చాలా ముఖ్యమైన. రైట్ పాపారావు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, రష్యా మనకి సహజ మిత్రులు, అందులో డౌట్ ఏం లేదు.